బాగా కనపడుతుంది, చూసుకో. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? కువైట్ దేశంలో నాకు తెలిసిన ఒక స్నేహితుడికి పెళ్ళి అయితే అయింది. స్నేహితుడు అంటే మన ఇండియా అతను కాదు, కువైటీ అతను. మన ఇండియా వాళ్ళే ఫ్రెండ్స్ ఉండాలని రూల్ ఏం లేదు. ఎవరైనా సరే అభిమానంగా మాట్లాడితే ఫ్రెండ్స్గా అయితే ఉంటారు కువైట్లో. కువైట్ వాళ్ళైనా సరే మనల్ని కూడా చాలా అభిమానిస్తారు. ఒకసారి రెండుసార్లు మాట్లాడినామంటే ఫ్రెండ్ అని చెప్తూ ఉంటారు. ఇంకా అతని పెళ్ళి అయితే మొత్తం వీడియో తీయడం జరిగింది. మీరైతే వీడియో పూర్తిగా మిస్ కాకుండా చూసేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడైతే చూడండి, పెళ్ళికి సంబంధించిన వంటలన్నీ చేస్తున్నారు వీళ్ళు, వంట చేసేవాళ్ళు. మన ఇండియాలో కూడా మన ఇంటికాడ పెళ్ళి జరిగినప్పుడు వంటలన్నీ చేస్తూ ఉంటాం కదా మనమే, పెద్ద పెద్ద దబరాలు తెచ్చి అన్నీ 2-3 రోజుల ముందు హంగామా చేసుకుంటా. ఇక్కడైతే అప్పటికప్పటికే ఒకరోజు ముందే అయితే రెడీ చేస్తారు. ఇంక ఈ పెళ్ళికి ఒక్కొక్కరే చుట్టాలు, బంధువులు, స్నేహితులు అయితే బయలుదేరి వస్తున్నారు. వస్తానే ఇక్కడ వెల్కమ్ అయితే చెప్తున్నారు. వీళ్ళ అరబ్బీ వాళ్ళ కల్చర్ ప్రకారము సలాం పెట్టుకుంటారు పద్ధతిగా. ఇక్కడైతే జ్యూసులు రెడీ అవుతున్నాయి. చాలా రకాల జ్యూసులు ఉంటాయి. ఒరిజినల్ జ్యూసులు అయితే అప్పటికప్పుడు తయారు చేస్తూ ఉంటారు ఫ్రూట్స్ ద్వారా మిక్సీలో వేసి. తీసిన తర్వాత వీళ్ళు ఈ వంట చేసే వాళ్ళు వచ్చేసి ఇంతకుముందు 2-3 సార్లు పెళ్ళిళ్ళకి వచ్చారు ఇక్కడ. నాకు చాలా వీళ్ళకి తెలుసు, అదే అడుగుతున్నాను నేను. ఇంతకుముందు మీరు వచ్చాను, వచ్చినామని చెప్తున్నారు వీళ్ళైతే. ఈ పెద్ద పెద్ద పెళ్ళిళ్ళకు, ఫంక్షన్లకు అయితే వంట చేయించుకునే దానికి వంట మాస్టర్లను ఎక్కువ మసిలీ దేశస్తులను అయితే వీళ్ళు ఇష్టపడతా ఉంటారు. వాళ్ళైతే బాగా అరబ్బీ వాళ్ళు ఫుడ్ చేస్తారని చెప్పి. ఇక్కడ చూడండి, 2 పొట్టేళ్ళు ఉడకబెట్టేస్తున్నారు. ఎప్పుడో మధ్యాహ్నం ఉడకబెట్టినారో ఈ దబ్బర్ నిండా నీళ్ళు పోసి, ఇప్పుడు సాయంత్రం అవుతుంది 6-7, ఇంకా ఉడుకుతానే ఉన్నాయి. అంటే పొట్టేలు కాబట్టి బాగా ఉడకాలి. ఇంకా పెళ్లి భోజనం టయానికల్లా వీళ్ళైతే వంటలు రెడీ చేస్తారు. ఇంకెక్కడైతే కాఫీలు, టీలు చాలా రకాలు అయితే ఉంటాయి. 10 రకాల కాఫీలు, టీలు అయితే ఉంటాయి. ఎవరికి నచ్చింది వాళ్ళు తాగుతూ ఉంటారు. వాళ్ళ టేస్ట్ బట్టి వీళ్ళు ఎత్తుకొని ఇస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడైతే ఎంట్రీ మొత్తం అరబీలో పడుతున్నాయి. ఏం పడుతున్నాయి మనకు కూడా తెలియదు. ఏమన్నా పెళ్లి కొడుకు పేరేమో ఇది. మన మాదిరి బయట వాళ్ళ ఫోటోలు వేసుకోరు. ఆడవాళ్ళ ఫోటోలు అసలు వేరే ఇల్లు, ఏమంటే మగవాళ్ళ ఫోటోలు వేసుకుంటారేమో. మామూలుగా అయితే కువైట్లో పెళ్ళి అంటే చాలా గ్రాండ్గా జరుగుతుంది. కొన్ని పెళ్ళిళ్ళు అయితే కళ్యాణ మండపంలో జరుగుతాయి, కొన్ని అయితే ఇలా ఇంటికాడైతే జరుగుతాయి. కానీ ఇప్పుడు కువైట్లో కొంచెం సమస్య ఉండదు కాబట్టి దానివల్ల ఈ పెళ్ళి అనేది పెద్దగా గ్రాండ్గా అయితే మరీ అంతగా చేయలేదు. గ్రాండ్గానే చేసినారు, కొంచెం రూల్స్ ప్రకారము చేసినారు. ఆ సమస్య వల్ల కువైట్ వాళ్ళ పెళ్ళి అంటే మామూలు విషయం కాదు. కొన్ని వేల దినార్లు అయితే ఖర్చు ఉంటుంది. అంత గ్రాండ్గా అయితే చేస్తారు పెళ్ళి. వాళ్ళ బంగారం కానీ, వాళ్ళు పెట్టే ఖర్చు కానీ, వాళ్ళ కార్లు కానీ, అంత లగ్జరీ. వాళ్ళు వేసుకునే బట్టలైనా సరే మామూలుగా ఉండవు, అంత రిచ్గా అయితే ఉంటాయి. ఇంకా పెళ్లి కొడుకు అయితే రాలా. వీళ్ళంతా పెళ్లి కొడుకు వాళ్ళకి సంబంధించిన బంధువులు, అంత పెద్ద పెద్ద వాళ్ళు అనమాట. వాళ్ళ చిన్నాయన గారులు అంతా వాళ్ళ సంబంధించిన వాళ్ళు. పెళ్లి కూతురు సంబంధించిన వాళ్ళు అయితే ఇంకా రాలేదు. ఇక్కడైతే పెళ్లి కొడుకుకి సంబంధించిన పెళ్ళి కాబట్టి అంతా వాళ్ళే వచ్చారు. కువైట్లో ఏంటంటే ఇంకా పెళ్లి కొడుకు అయితే వచ్చినాడు. మన మాదిరి పెళ్లి కొడుకు పక్కన ముఖ్యమైన ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు అందరూ అయితే వచ్చేసినారు. అక్కడ ఉన్నాడు కదా బ్లాక్ డ్రెస్ వేసుకొని, అతనే పెళ్లి కొడుకు. పెళ్లి కొడుకు నాకు చాలా సంవత్సరాలు నాకు తెలుసు, చాలా క్లోజ్ నాకు. చాలా బాగా పాపం పలకరించడంలో కానీ, అభిమానం చూపడంలో కానీ చాలా ఇష్టపడుతూ ఉంటాడు. మన దేశం అన్నా, మన దేశం మనుషులన్నా కూడా. ఇక్కడ డ్రెస్ అయితే చూడండి, నల్ల డ్రెస్ వేసుకొని ఉన్నారు కదా, వీళ్ళు పెళ్లి కొడుక్కి అతి ముఖ్యమైన వాళ్ళు. ఇలా కోట్లు మాదిరి నల్ల డ్రెస్ వేసుకొని పెళ్లి కొడుకు పక్కన అయితే కూర్చుంటారు పెద్ద మనుషులు అయితే. ఈ పెద్ద ఆయన ఉన్నాడు కదా ఇక్కడ, ఈ సేటు, ఈయన వచ్చి పెళ్లి కొడుకు తండ్రి. ఆయన ఈ పెళ్ళికి వీడియో తీసేవాళ్ళు కూడా మన ఇండియా వాళ్ళే అంట, బాంబే అంట అతనిది. ఇంకా మన తెలుగు అతను కూడా ఉన్నాడు వీడియో తీసేదానికి. దాదాపు వీడియో తీసేవాళ్ళే ఒక 10 మంది దాకా వచ్చి ఉంటారు ఈ పెళ్ళి మొత్తం కవర్ చేసేదానికి. అంతా మన తెలుగు వాళ్ళు, బాంబే వాళ్ళు ఉన్నారు. మామూలుగా మన ఇండియాలో పెళ్ళి అంటే మన చుట్టాలు లేదా మన ఊరు, పక్క జిల్లా లేదా పక్క రాష్ట్రము అట్లా వస్తారు కదా. కానీ కువైట్లో అలా కాదు. కువైట్లో పెళ్ళి అంటే కువైట్ దేశం వాళ్ళే కాకుండా పక్క దేశాలలో కూడా వస్తారు. దుబాయ్, సౌదీ అరేబియా, మస్కట్, ఖత్తర్, బహ్రెయిన్, ఇలా అరబ్బీ దేశాలు అయితే ఉన్నాయి కదా చాలా.
అక్కడి నుంచి కూడా వస్తూ ఉంటారు. వీళ్ళు చుట్టాలు ఉంటారు. కొందరైతే అక్కడ అమ్మాయిని ఇక్కడ చేసుకుంటారు. అంటే ఇప్పుడు సౌదీ అమ్మాయిని కువైట్ వాళ్ళు చేసుకోవచ్చు, కువైట్లో ఉండే అమ్మాయిని సౌదీ అబ్బాయి చేసుకోవచ్చు. అట్లా పెళ్లి సంబంధం కుదిరించుకొని అట్లా కూడా చేసుకుంటూ ఉంటారు. దానివల్ల ఈ దేశాలన్నీ వీళ్ళకు ఎక్కువ బంధువులు అట్లా ఉంటారన్నమాట. దానివల్ల కూడా వస్తూ ఉంటారు పెళ్ళికి. అట్లా చేసుకోవచ్చు. వీళ్ళ రూల్స్ ప్రకారం వేరే దేశం అమ్మాయిని అట్లా పెళ్లి చేసుకోవచ్చు, అరబ్బీ దేశాలకు సంబంధించి. కువైట్లో పెళ్ళి అంటే మన మాదిర పూజలు, పునస్కారాలు, అలంకారాలు, డెకరేషన్లు రకరకాలుగా చేసుకుంటూ ఉంటాం కదా, ఆచారాలు ఎన్నెన్నో విధాలుగా. అవన్నీ ఏమి ఉండవు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, కువైట్ వాళ్ళ పెళ్ళి అయితే ఇలా అయితే ఉంటుంది. లగ్జరీ, చాలా రిచ్గా చేసుకుంటారు. కానీ మన మాదిరి అయితే ఉండదు. పెళ్ళి భోజనాలు పెట్టేంత వరకు వీళ్ళు చాయ్ గవ్వ తాగుతూనే ఉంటారు, వీళ్ళు పోస్తూనే ఉంటారు. ఇప్పుడు నేనే ఎన్నిసార్లు తాగినానో, ఎన్ని రకాల కాఫీలు ఉన్నాయో అన్నీ తాగేసిన. ఇంకా పెళ్ళికి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, ఎవరైనా సరే ప్రతి ఒక్కరు పెళ్ళికి వచ్చిన వాళ్ళు ఇలా వచ్చేసి పెళ్లి కొడుకు తండ్రిని, వాళ్ళ బంధువుని, పెళ్లి కొడుకుని ఇలా పలకరించుకొని చేయి కలుపుకొని అయితే ఫోటో అయితే దిగుతూ ఉంటారు పెళ్ళికి వచ్చినామని. ఈ మాదిర ఇతనే పెళ్లికి వీడియో తీసేస్తాను, మన తెలుగు అతను చెప్పినా కదా, చాలా మంచివాడు పాపము. కడప రైచోట ఏదో అన్నాడు ఊరు కూడా, మళ్ళీ పరిచయం చాలా క్లోజ్గా అయితే మాట్లాడినాడు. ఆల్రెడీ ఉన్నారు. ఇంకా పెళ్ళికి మినిమం ఎంత లేదున్నా ఒక 500 మంది 300 మంది అట్లా వస్తారు కదా, వాళ్ళందరికీ ఇలా ఖచ్చితంగా అయితే ఫోటో అయితే ఎత్తుకుంటూ ఉంటారు. మామూలుగా పెళ్ళికి అయితే లేడీస్కి సంబంధమే ఉండదు. కువైట్లో పెళ్ళి అయితే వాళ్ళు వేరు, వీళ్ళు వేరు. వాళ్ళ కళ్యాణ మండపం వేరు ఉంటుంది, ఆడవాళ్ళకు జరిగేది అది వేరు, మగవాళ్ళకు వేరు. అక్కడ పెళ్లి కొడుకు వాళ్ళ బంధువులు, పెళ్లి కూతురు వాళ్ళ బంధువులు లేడీస్ అయితే పోతారు ఆ ఫంక్షన్ హాల్లోకి, వాళ్ళు ఎక్కడైతే ఫంక్షన్ చేస్తున్నారు. ఇక్కడైతే పెళ్లి కొడుకు సంబంధించిన వాళ్ళు, పెళ్లి కూతురికి సంబంధించిన మగవాళ్ళు అయితే వస్తున్నారు. ఇలా అయితే జరుగుతుంది కువైట్లో పెళ్ళి. ఇద్దరు కలిసి అయితే, ఆడవాళ్ళు మగవాళ్ళు అయితే కలిసి అయితే పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు అయితే రారు. ఇంకా నమాజ్ టైం అయితే అయింది, సల్లి టైము, సల్లి అయితే చేసుకుంటున్నారు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా వీళ్ళైతే టయానికి నమాజ్ అయితే చేసుకుంటారు ఎక్కడున్నా కూడా. వీళ్ళు కువైట్ వాళ్ళ పిల్లల్లో పెళ్ళికి అయితే వచ్చినారు. వీళ్ళతో చెప్పి సరదాగా మాట్లాడదాము, అట్లా వీడియో అన్న పడుతుంది అనుకుంటే వీళ్ళు నేనేం పేరని అడిగితే ఒకటి అడిగితే ఒకటి చెప్తున్నారు. బాగా అల్లరి, కానీ ఇండియాలో అల్లరి చేస్తారు కదా పిల్లలు, అలా అయితే ఉన్నారు. పాపం ఈ పిల్లోడు నా సైడ్ ఉన్నాడు కదా, నవ్వుతా, చాలా మంచోడు కనుక పాపం ఏది చెప్తే అది తింటాడు. వీడియో తీద్దాం నమ్ముండే చూసుకో. ఈ పిల్లోడు మాత్రం అల్లరి కానీ పక్కన ఉండే అతను చాలా అల్లరి. అలా అయితే ఉన్నది కోవిడ్ పిల్లలు. ఇక్కడైతే క్యాటరింగ్ తినేదానికి రెడీ అయితే చేస్తున్నారు. అంటే అక్కడ హోటల్ అది వేరు, ఇక్కడ వచ్చేసి టేబుల్ సెట్టింగ్. వంటలు అయితే చాలా రకాలు అయితే ఉంటాయి. వెజిటేబుల్స్ ఉంటాయి, బిర్యానీ ఉంటుంది. బిర్యానీలో కూడా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చాలా చాలా రకాలు అయితే, రొయ్యలు బిర్యానీ చాలా అయితే ఉంటాయి. ఇవన్నీ రెడీ చేస్తున్నారు తినేదానికి. ఇప్పుడు టైం అయితే అవుతుంది కాబట్టి నైట్ 9 అట్లయితే స్టార్ట్ చేస్తారు తినేదానికి. ఇవైతే మాత్రము వాళ్ళు కంపెనీ వాళ్ళే చేసుకొని వస్తారు ఈ వంటలన్నీ. ఇప్పుడు పొట్టేలు నేను చూపించినా కదా, అవైతే ఇక్కడే చేస్తాను వంట. అది వేరు, ఇది వేరు. ఇది క్యాటరింగ్ వాళ్ళు, అది వచ్చేసి వాళ్ళు చేసేవాళ్ళు ఇక్కడ. కువైట్లో పెళ్ళి అంటే మామూలుగా ఇండియాలో అయితే ఆడపిల్ల వాళ్ళకి ఎక్కువ ఖర్చు వస్తుంది కదా పెళ్ళికి. కట్నం డబ్బులు కానీ, బంగారు కొండం కానీ, ఏదేదో బట్టలు కానీ, చీరలు కొనడం కానీ, ఇట్లా పెళ్లి కూతురు సైడ్ అయితే ఖర్చు వస్తుంది మన ఇండియాలో. ఇక్కడ అలా కాదు, ఎక్కువ ఖర్చు పెళ్లి కొడుకే అవుతుంది ఖర్చు. ఇక్కడ ప్రతి ఒక్కటి పెళ్లి కొడుకే. కట్నం పెళ్లి కొడుకే ఇచ్చుకోవాలి, బంగారు పెళ్లి కొడుకే కొనియాలి, మొత్తం అంతా పెళ్లి కొడుకే. చాలా ఖర్చు అయితే వస్తుంది, వేల దినాల దాకా అవుతుంది. పెళ్ళి కూడా ఇక్కడైతే పెళ్లి కొడుకే సంబంధము. ఖర్చు మొత్తం వచ్చేసి ఇప్పుడు జరిగిందంతా, ఇప్పుడు మీరు మనం చూస్తున్నాం కదా, ఈ ఖర్చు అంతా వీళ్ళకు చాలా వరకు గవర్నమెంటే చాలా సపోర్ట్ అయితే చేస్తుంది. చదువుకోవాలన్నా కూడా, పెళ్లి చేసుకోవాలన్నా, ఇల్లు కట్టుకోవాలనుకున్నా కూడా, ఇంట్లో డ్రైవర్ని కానీ పని మనిషిని కానీ తెచ్చుకోవాలనుకున్నా కూడా చాలా వరకు సపోర్ట్గా అయితే ఉంటుంది డబ్బు విషయంలో గవర్నమెంటు. మనకు వీళ్ళకు చాలా తేడా అయితే ఉంటుంది. ఇక్కడైతే భోజనాలు అయితే స్టార్ట్ అయినాయి.
ఇదంతా మొత్తం వెజిటేబుల్ సంబంధించింది. మనమైతే బంతిలో కూర్చుంటాము, వాళ్ళు వచ్చి వడ్డిస్తూ ఉంటారు కదా. అక్కడ క్యాటరింగ్ కూడా జరుగుతున్నాయి మన పక్క. ఇప్పుడైతే నిలబడకుండా తింటున్నారు. కానీ మన పక్క పెళ్ళి అంటేనే ఎక్కువ సాంప్రదాయం వచ్చేసి కూర్చొని బంతిలో కూర్చొని తింటారు. ఇక్కడైతే ఇలా అయితే ఉంటుంది. ఇవన్నీ మొత్తం ముకరన్నకు సంబంధించినవి నా ఫుడ్. ఇక్కడ వచ్చి స్వీటు, ఇతను స్వీటు మరి కేక్ రెడీ చేస్తున్నాడు సపరేట్గా. ఇది భోజనం తిన్న తర్వాత ఇక్కడైతే స్వీట్ తినేదానికి. ఇది కంపెనీ వాళ్ళే వీళ్ళు కూడా. ఇక్కడ చూడండి, ఆ ఉడకబెట్టిన పొట్టేళ్ళు మటన్ ఉంది కదా, అదంతా ఇలా ప్లేట్లలో అయితే తీసుకుని పోయి అక్కడైతే పెడతారు. వీళ్ళని తినేస్తున్నారు. మనం కూడా ఉంటాం కదా, వంటలు చేస్తూ ఉంటాం, అక్కడక్కడ తింటూ ఉంటాము. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ మాదిరి పెట్టేస్తారన్నమాట. చుట్టుపక్కల పెట్టేసి ఆ ఉడికి పెట్టిన మటన్ తెచ్చి అన్నంలో పెట్టి అట్లా పెట్టేస్తారు. చుట్టూ పెప్సీలు, వాటర్ బాటిళ్ళు అన్నీ పెట్టేస్తారు. ఇంకా కూర దీని మీదనే వేస్తున్నారు, అన్నం మీద. మామూలుగా నచ్చి ఎవరికి సరిపోయినంత కూర లేకుండా ఇట్లే అన్నం మీద పోస్తారు. మొత్తం ఎన్ని పొట్టేళ్ళు ఉన్నాయో అన్నీ మారి పెట్టేస్తారు అందరు కూర్చొని తినడానికి. ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళందరూ కూర్చొని తినేస్తారు. కూర ఒక రకమే కూర ఉంటుంది, మన మాదిరి అయితే ఉండదు. ఇదే కూర, ఉల్లగడ్డలు, దీంట్లో పెద్దగా వెజిటేబుల్ అయితే ఉండవు. ఒక బెండకాయలు అట్లా వేస్తారు దీంట్లో. ఇక్కడ అన్నం ఎంత అయితే ఉడకబెట్టినారో ఆ అన్నం మొత్తం తీసుకొని పోతారు. ఈ మాదిర అంత ఏమీ లేకుండా తీసుకొని పెట్టేస్తారు. అది తిన్ని మిగల్ని ఎలా అయితే సరే మొత్తం అంతా ఖాళీ అవ్వాల్సింది. ఇక్కడైతే చాలా పెద్ద దబరా అన్నం. ఈ అన్నం మీద ఆ మటన్ ముక్కలు అయితే పెట్టేస్తారు మొత్తం. లాస్ట్లో అయిపోయిన అన్నీ పెట్టేసినారు. ఇంక ఇది చివరిది అనుకుంటా ప్లేటు. ఇది పెట్టేస్తే ఇంక భోజనాలు అయితే తినేస్తారు మొత్తం. ఇంక ఇక్కడైతే పెట్టేసిన తర్వాత అందరూ ఈ మాదిరి అయితే కూర్చున్నారు. చూడండి ఎంతమంది రౌండ్గా, 5 మంది 6 మంది, ఎంతమంది ప్లేస్ సరిపోతే అంతమంది ఇలా చుట్టూ కూర్చొని తింటూ ఉంటారు. ఇక్కడ చూడండి, మీరు గమనిస్తే మొత్తం వైట్ అండ్ గత్రాలు, జిజాసాలు. వీళ్ళ డ్రెస్ కోడ్ ఇది చాలా బాగుంటుంది. వీళ్ళు అప్సెల్గా చూసేదానికి. మన పెళ్ళి అయితే రంగులు రంగులుగా కట్టుకుంటాం. వీళ్ళు మనోళ్ళు, మన ఇండియా వాళ్ళు వచ్చుంటారు కదా పెళ్ళికి. మనం కూడా పెళ్ళికి పోయినప్పుడు డ్రైవర్ని ఎదుర్కొని పోతూ ఉంటాం కదా, అట్లా డ్రైవర్లు కానీ పనిచేసే వాళ్ళు అయ్యి వీళ్ళు కూడా ఇలాగే వాళ్ళతో పాటు కూర్చొని అయితే తింటున్నారు అంతా. ఇంకా మన దేశంలో ఎక్కడెక్కడో రాష్ట్రాల వాళ్ళు వీళ్ళంతా, యూపీ, ఉత్తరప్రదేశ్, అది మెడ్రాస్ వాళ్ళు ఇట్లా అన్నమాట. నేను చెప్పినా కదా, నేను వచ్చేటప్పటికి ఇదైతే అయిపోయింది. నేను కూడా తినలేకపోయినాను. తినేసినారు. ఇది స్టార్ట్ చేసినారు 10 నిమిషాల కల్లా మొత్తం అంతా తినేసినారు. చాలా బాగుంటుంది ఇది. మన సేమాలతో అయితే చేస్తారు. నాకైతే దొరకలేదు ఇది ఛాన్స్. నేను వీడియో మీద పడడం వల్ల లేకుండా పోయింది. ఇంకా కొద్దిగా ఉంటే కాకినాడ అతను పాపము నాకైతే కొంచెం ఇచ్చాడు తినేదానికి, టేస్ట్ చేసేదానికి. ఇంకా పెళ్ళికి ఇక్కడ చూడండి, పెళ్ళికి ఎవరు వచ్చినా ఒక్కొక్కరు ఒక్కొక్క కారులో అయితే వస్తూ ఉంటారు ఇక్కడికి. అన్ని కారులే కాబట్టి ఇక్కడ మొత్తం పెళ్ళి అయిపోయేతలకి అప్పటికప్పటికి తీసేస్తున్నారు ఇవన్నీ. వాళ్ళు వచ్చి కంపెనీ వాళ్ళు తీసుకొని పోతున్నారు. ఆ డెకరేషన్ వాళ్ళు కింద మొత్తం అన్ని పరిచినాటి మొత్తం తీసుకొని పోయి పెళ్ళి అయిపోయింది కాబట్టి. మన పెళ్ళి అయితే 4 రోజులు 3 రోజులు హంగా ఉంటుంది కదా, సందడి అట్లా. వీళ్ళట్ట కాదు, పెళ్ళి రేపనంగా ఈరోజు మా రెడీ చేసుకుంటారు. ఆ రోజు నైట్ 12-1 గంటకల్లా అయిపోతుంది పెళ్ళి. కళ్యాణ మండపంలో కూడా అంతే, 1 గంటకల్లా పెళ్ళి అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఎవరి పాటుకు వెళ్ళిపోతారు. ఇంకా తర్వాత అయిపోయినట్టే పెళ్ళి. ఇంకా మన మాదిర మళ్ళీ బిల్లు అంట ఇవన్నీ ఉండవు. ఒకవేళ ఏమన్నా ఉంటే పార్టీ పెట్టుకుంటారు మళ్ళీ ఇదే మాదిర. ఆ పార్టీ కూడా అన్నం పార్టీయే, భోజనాల పార్టీ. పెళ్ళి అయితే ఒక్క రోజులో పెళ్ళి నైట్ జరుగుతుంది పెళ్ళి వెళ్ళి. ఈ కువైట్ వాళ్ళు పెళ్ళికి పెట్టిన ఖర్చు డబ్బులు అయితే మనము దాదాపు ఒక జీవితం అయితే బతికేయచ్చు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు అయితే లైఫ్ లాంగ్ బతికేయచ్చు ఉన్నంత వరకు. అంత ఖర్చు అయితే పెడతారు. ఇక్కడైతే భోజనాలు తిన్నా కడుక్కునేదానికి అరేంజ్ చేసినారు. అన్ని బోకులు కూడా ఇప్పుడే కడిగేసాను, మొత్తం అంతా సర్దేసినారు, అన్నీ అయిపోతానే. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న వాళ్ళందరూ మన రాజంపేట విశ్వనాథ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి లైక్ అయితే చేయండి. కొంచెం సపోర్ట్ అయితే చేయండి దయచేసి.